మన శరీరంలో ఏది ఎక్కువైనా ప్రమాదకరమే. అలాంటి వాటిల్లో ఒకటి కాల్షియం. చాలామంది ఈ కాల్షియం టాబ్లెట్లని ఏదో చాక్లెట్లు వేసుకున్నట్టు రోజు వేసేసుకుంటూ ఉంటారు. దీనివలన చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఈ కాల్షియం సప్లిమెంట్స్ మంచివేనా, వాటి వల్ల వచ్చే హెల్త్ రిస్క్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. హలో, నేను మీ పాబ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఏదో 50-60 ఏళ్ళు దాటాయని ఎముకల బలానికి ఈ కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవడం అనేది అపోహ. చాలా వరకు మనం తీసుకునే ఆహారంలోనే ఈ కాల్షియం అనేది మన శరీరానికి దొరుకుతుంది. అసలు మనకి అడాలసెన్స్ ఏజ్లోనే ఈ కాల్షియం అబ్జార్ప్షన్ ఇంకా బోన్ మాస్ అనేది చాలా క్విక్గా పెరుగుతుంది. అంతేగాని 50 ఏళ్ళు దాటిన తర్వాత సడన్గా లేచి నేను కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటానంటే మాత్రం అది మన బాడీకి పని చేయదు. మన బాడీకి 40 ఇయర్స్ ఒక వారంటీ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మనం వయసు పెరిగే కొద్దీ ఈ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది క్రమేణా తగ్గిపోతుంది. అందుకే వయసు అయిపోయిన తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ తీసుకున్నా సరే మన బాడీకి పట్టదు. మనకి ఫుడ్ నుంచి వచ్చే న్యాచురల్ కాల్షియంని ఆర్గానిక్ కాల్షియం అంటారు. దీనికి బయో అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ, అంటే ఇది మన బాడీలో రెడీగా అబ్జార్బ్ అవుతుంది. ఇంకొకటి, కాల్షియం సప్లిమెంట్స్ నుంచి వచ్చే కాల్షియంని ఇన్ఆర్గానిక్ కాల్షియం అంటారు. ఇది మన బాడీలో కంప్లీట్గా అబ్జార్బ్ అవ్వదు. ఇది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి అక్కడ డిపాజిట్ అయిపోయి హైపర్ క్యాల్సీమియా అనే కండిషన్కి దారితీస్తుంది. ఒకవేళ ఈ కాల్షియం సప్లిమెంట్స్ నుంచి వచ్చిన కాల్షియం మన బాడీలో అబ్జార్బ్ అవ్వకపోతే అది ఒక్కొక్కసారి ఆర్టరీస్లో డిపాజిట్ అయిపోయి హార్ట్ అటాక్స్ అండ్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య నేను 2 కేసెస్ చూశాను. యాంజియోప్లాస్టీ అయిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఈ ఆర్టరీస్లోని బ్లాకేజెస్ కొలెస్ట్రాల్ వల్ల కాదు, ఈ కాల్షియం డిపాజిట్ వల్ల వచ్చిందని తెలిసింది. ఒకవేళ మన ఆర్టరీస్లో ఈ ఫ్యాట్ డిపాజిట్ అయిందనుకోండి, అది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఏ ఫైబర్తోనూ లేదా ఏదైనా ప్రొసీజర్తోనూ ఈజీగా మూవ్ చేయొచ్చు. అదే మనకి కాల్షియం డిపాజిట్ అయితే మాత్రం ఈ కాల్షియం అనేది చాలా హార్డ్గా ఉంటుంది. అంతేగాక మన వెజల్స్ని చాలా హార్డ్గా చేసేసి ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గిపోతుంది. దీని ద్వారా బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఒకవేళ ఈ కాల్షియం డిపాజిట్ మన బ్లడ్లో ఎక్కువైతే మాత్రం మన కిడ్నీ వాటిని ఫిల్టర్ చేయడానికి చాలా కష్టపడతాయి. దీని ద్వారా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఈ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి ఒక్కొక్కసారి వేరే మెడిసిన్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతాయి. లైక్ బ్లడ్ థిన్నర్స్ అని, యాంటీబయాటిక్స్ అని, థైరాయిడ్ మెడిసిన్స్, ఇంకా ఐరన్ సప్లిమెంట్స్ కూడా. ఈ కాల్షియం యూజువల్గా మనం తీసుకునేది కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి డైజెస్టివ్ ఇష్యూస్ లైక్ గ్యాస్, బ్లోటింగ్ అండ్ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. పోస్ట్ మెనోపాజ్ మహిళల్లో ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ 15% ఎక్కువ అని తెలిసింది. అసలు మీరు ఫిట్గా ఉంటే ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీరు డైట్లోనే మీ కాల్షియంని తీసుకోవచ్చు. అసలు చాలామంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ఉత్తి కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం. అసలు కాల్షియం అబ్జార్ప్షన్కి మన బాడీలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి అండ్ వైటమిన్ కే కావాలి. ఇవి లేకుండా ఉత్తి కాల్షియం తీసుకుంటే అది మన బాడీలో అబ్జార్బ్ అవ్వదు, అలాగే బ్లడ్ స్ట్రీమ్లో వెళ్ళిపోతుంది. వయసులో ఉన్నప్పుడు కాల్షియం తీసుకోవాలి అనే అవగాహన ఉండదు. అవగాహన వచ్చేసరికి మన బాడీలో కాల్షియం అబ్జార్బ్ చేసుకుని వయసు దాటిపోతుంది. అసలు ఈ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు, ఆస్టియోపోరోసిస్ తగ్గుతాయని ఏ స్టడీస్లోనూ ప్రూవ్ అవ్వలేదు. అలా అనుకుంటే మోకాళ్ళ నొప్పులతో ఇన్నేళ్ల నుంచి ఈ కాల్షియం టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఎందుకు చేయించుకుంటున్నారు? మీ డాక్టర్స్ ఫ్రీగా ఇచ్చారనో లేదో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఫ్రీగా ఇచ్చారనో ఈ కాల్షియం టాబ్లెట్స్ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవద్దు. ఇది ఒక $1 బిలియన్ ఫార్మా బిజినెస్. సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ మానేసి మీ డాక్టర్ని అడిగి మీకు కాల్షియం నిజంగా అవసరమా, లేదా మీ ఫుడ్స్లో ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉందా లేదా అని చూసుకుని ఈ కాల్షియం టాబ్లెట్స్ వాడండి. ఎక్కువ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా హార్ట్ డిసీజెస్ రిస్క్ ఎక్కువ అని రీసెంట్ స్టడీస్లో తేలింది. సో మీరు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునే ముందు మీ ఫుడ్లో కాల్షియం ఉందా లేదా ఎవాల్యుయేట్ చేసుకుని మీ డాక్టర్ని సంప్రదించి అత్యవసరమైతే తప్ప కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవద్దు. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.